तन्नोदन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఛానల్ రోజులు ఆయన వీడియో అయితే తీయక మనం అయితే కార్లో ఉన్నాం కానీ డ్యూటీకి అయితే వెళ్ళలేదు. ఈరోజు అయితే డైలీ డ్యూటీకి అయితే వెళ్తున్నాం కానీ వీడియో అయితే తీస్తలేను. ఇక టైం పడితే వీడియో అయితే తీయనీకైతే ఈరోజు అయితే సరదాగా అయితే ఫ్యామిలీతో అయితే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాప, ఇక బాబు చిన్నోడు లోపలనే ఉన్నాడు. ఈ అల్లుండ్లో అయితే వచ్చి సమ్మర్ హాలిడేస్ కానీ అల్లుండ్లో అయితే వచ్చేసారు అక్క కొడుకులు. ఇక వాళ్ళనైతే ప్లానెట్ మాల్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. చలో అల్లుండ్లో వచ్చేసారమ్మా. ఏమో కనిపిస్తలేరు ఎప్పుడా ముగ్గురు, ఇద్దరు పెద్దగా కొడుకులు అనమాట. ఈ మిడిల్ ఏమో చిన్నక్క కొడుకు, ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు చిన్నక్కకి, వాళ్ళు రాలేదు. ఏ ముగ్గురితోనైతే ప్లానెట్ మాల్. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. హాయ్. ఇక ఇది ముగ్గురిని నలుగురిని తీసుకొని ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేయించుకొని వస్తామన్నమాట. ఇక మా బావ మా కొడుకు వచ్చారు, వాళ్ళ వరకు వస్తారు. ఇక వీడియోలో అయితే కష్టం వచ్చాడు, చూపిస్తా అప్పుడప్పుడు అయితే. ఇక చలో ఎంజాయ్ చేద్దామా పోయి మరి. ఏ గట్టిగా చెవులు అవుతున్నాయి. మనం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఏం అల్లుడు, చిన్న అల్లుడు ఏం సపోర్ట్ చేస్తాను సిగ్గుపడుతుండ. చలో మరి వెళ్దామా మరి. చలో ఇక అక్కడ వెళ్ళినాక మొత్తం గేమ్స్ అన్నీ ఆడిచ్చేస్తా, ఫుల్ ఎంజాయ్ చేసేయారు. ఓకేనా? ఓకే మరి అక్కడ వెళ్ళినాక అయితే వీడియో అయితే మొత్తం తీసి చూపిస్తా. ఓకే బాయ్. మనం మొత్తానికైతే మోలాలిలో ఉన్న ఏఎంఆర్ ప్లానెట్కి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్లో ఉంది చూడండి, ఏఎంఆర్ ప్లానెట్ మాల్ మోలాలి. ఇక్కడ యూటర్న్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలా. మనకి మోలాలి కమాన్ నుండి అయితే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ వెహికల్ వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి. ఈ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇట్లానే లోపలికి వెళ్ళాలా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ అవుతుంది కార్లు అయితే. ఇంతకుముందు అయితే ఇక్కడ చెక్కింగ్ అయితే లేకుండే, ఇప్పుడే కొత్తగా అయితే చేస్తారు ఎందుకో మరి. ఇంతకుముందు అయితే నార్మల్ ఉంటుండే, ఇంత సెక్యూరిటీ గార్డు లేకపోతుండే, ఒక్కరు ఉంటుండే. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు, చెక్కింగ్ చేస్తారు అందరూ, డిక్కీ ఓపెన్ చేసి. ఉండాలా ప్రతి మాల్లో చెక్కింగ్ అనేది ఉండాలా, అదైతేనే సేఫ్టీ మనకి. అండ్ అట్లనే స్ట్రైట్ గేట్ నుండి స్ట్రైట్ లోపలికి వచ్చేసి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనం స్ట్రైట్ వెళ్తే మనకి -2లోకి వెళ్ళాలన్నమాట, సెల్లర్ నెంబర్ 2కి వెళ్ళాలి మైనస్ లోపలికి అయితే. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, డెడ్ ఎండ్ వచ్చి లెఫ్ట్ తీసుకోవాలా. ఎగ్జిట్కి ఇట్లనే వెళ్ళాలన్నమాట, మళ్ళీ పైకి వచ్చి లెఫ్ట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలా. మనం ఇక్కడ డెడ్ ఎండ్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే కిందకి డౌన్లో తీసుకోవాలా. ఈ ఫస్ట్ సెల్లర్ వచ్చేసి మొత్తం బైక్స్ ఆపుతారు అనమాట, బైక్ పార్కింగ్ అనమాట ఇవి. మన కార్ పార్కింగ్ వచ్చేసి మన సెకండ్ -2కి వెళ్ళాలి, సెకండ్ సెల్లర్లోకి వెళ్ళాలి, ఇంకా డౌన్ వెళ్ళాలన్నమాట. ఇవి వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ అనమాట, అవి షాపింగ్ మాల్ సంబంధించినవి, అవి ఎలక్ట్రిక్ ఇవి. ఇక 4 వీలర్ అయితే కిందకి వెళ్ళిపోవాలి, కార్ పార్కింగ్ -2 సెల్లర్ ఇది. అన్ని కన్నా ఆపాలన్నమాట వెహికల్స్. ఇక మనకి ఒకవేళ తెలియకపోయినా ఇక సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఉంటారు అనమాట, వాళ్ళే చెప్పేస్తారు ఎక్కడ అయింది కథ ఆపాలి అనేది. నేనైతే ఇక్కడైతే వెహికల్ అయితే పార్క్ చేసేస్తున్నా. ఓకే ఇక్కడైతే పార్క్ చేసేసేద్దాం. రైట్ పార్కింగ్ అయితే చేసేసినాం. చలో ఇక్కడికి వెళ్ళి అయితే మనకి లిఫ్ట్ ఉంటుంది అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోవచ్చు అనమాట షాపింగ్ మాల్కి.
2 లిఫ్ట్ ఉంటాయి అన్నమాట, మనకి ఏ ఇబ్బంది ఉండదు, చాలా పెద్ద ఉంటాయి లిఫ్ట్. B2 ఇది లాబీ 1. మొత్తానికైతే పైకి అయితే వచ్చేసినాం. మల్లంలో కూడా ఫుల్ హ్యాపీ. ఇక గేమ్స్ క్లబ్కి అయితే వచ్చేసినాం మనం. చలో ఇక ఫటాఫట్ గేమ్స్ అయితే ఆడిపించేసేద్దాం మల్లంలో అయితే. మా పాప అయితే ఇక నా సంకల్నే ఉందన్నమాట. చలో గేమ్స్ ఎంట్రీ అయితే ఇచ్చేసేసినాం మనం. ఈ మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట. వీళ్ళకైతే ఫుల్ టైం పాస్ అవుతుంది. మనకు కూడా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి ఇంట్లో ఆడుకోనికి. చూడండి చిన్నపిల్లలు, ఇది 3D అన్ని గేమ్స్ అనమాట. మా అన్లోన్లో అయితే ఆల్రెడీ గేమ్ అయితే ఎక్కేసిరు. చలో చూపిస్తాడు మా అల్లోడు మా అన్లోన్లో ఏ గేమ్ ఆడుతున్నా అనేది. వాటర్ గన్ గేమ్ అయితే ఆడుతారు వీళ్ళు. చలో అల్లోన్లో చూడండి. చలో చూడండి, వాటర్ గన్ గేమ్ అనమాట. వాటర్తోనే వాటిని పేల్చేసేయాలన్నమాట. వాటర్ ప్రెషర్తో వస్తే దాన్ని డిస్ప్లేకి తగిలి అవనేది బొమ్మలు అనేది పగిలిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి అన్నమాట. అవి మొత్తం వాటర్. అది ఆ వాటర్ మళ్ళా కిందికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంటాయి అనమాట గనులకి. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. మా అన్నోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్తో ఆడుతారు. ఇక చిన్నాళ్ళు అయితే ఇక వీళ్ళిద్దరికే ఛాయిస్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు ఆడతారు. ఇక ముందు ఇంకొక కార్ గేమ్ అయితే ఉన్నాయి, ముగ్గురు ఒకటిసారికి ఇచ్చేసాం వాళ్ళనైతే. ఇక చిన్నాళ్ళు అయితే ఎంకిలా ఉండి చూస్తూ ఉన్నారు వాళ్ళని, నేను ఎప్పుడు ఆడదామని. కానీ బట్ ఇది ఒక్కరికే ఛాయిస్ ఉంది, ఇద్దరికే ఛాయిస్ ఉంది కాబట్టి ముగ్గురు అయితే ఆడలేరు. ఇద్దరే వాడతారు. వాడైతే పక్కనకి వెళ్ళి అయితే చూస్తారు నిలబడి. కానీ జంపు అది కంప్లీట్ అయితే అయిపోయింది గేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ రేసింగ్ అనమాట. ఎక్కేసిండు మా చిన్నాళ్ళుడు అయితే కార్ రేసింగ్లో అయితే ఎక్కేసిండు. వానికి కింద యాక్సిలరేటర్ ఉన్నదన్నమాట. అది కాలు అంద కాబట్టి మా పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకొని నడిపిస్తాడు. మనకి ఇక్కడ మా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక ప్రతి గేమ్ దగ్గర ఒకరు ఉంటారు అనమాట. వీళ్ళు అంటే అందులో పని చేసేటోళ్ళు వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అన్ని, ఎట్లా ఆడాలి ఏంది కథ అనేది. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మొత్తం వివరంగా విస్తరిస్తారనమాట. దాన్ని ఎట్లా ఉంది ఏంది కథ, గేమ్ ఎట్లా ఆడాలనేది అన్నీ చెప్తారు. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చలో గేమ్ అయితే స్టార్ట్ అయింది. చలో అల్లున్లో. కానీ చిన్నన్నుడు నడిపల్లుడు అయితే తిప్పుతా ఉన్నాడు దాన్ని. కానీ అది ఇక్కడ ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. ఇక ఒకరు కాకుండా ఒక స్టీరింగ్ తిప్పుతానే ఉన్నారు దాన్ని. కారు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, అటు ఇటు ఊగుతూ ఉంటాయి కార్లు అయితే. కార్లు పోతుండే ఫుల్ ఖుషి మా చిన్నలోడు అయితే. ఇక చిన్నప్పుడు ఆడుతుంటే మేము గేమ్స్ ఇట్లా, కానీ ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే మనకి ఇప్పుడు వచ్చినాయి మొత్తం అప్డేట్. మా అల్లుడు రోడ్డు మీద నడుపుతుంటే మొత్తం స్టేజ్ పైన నడుపుతుండు. అయ్యో మొత్తం గుద్దుకుంటూనే పోతారు మన వాళ్ళు అయితే. ఫస్ట్ టైం కదా, జర అలవాటు కావాలి. అలవాటు అయితే జర మంచిగా నడుపుతారు అన్నమాట. చిన్నోడు అయితే దిగిండు, మళ్ళీ ఎక్కుతాడు. చలో కార్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బైక్ రేస్ అనమాట. చలో అల్లంలో బైక్ దగ్గరికి పండిరా. చలో బైక్ అయితే ఎక్కేసిరు మనలో. 3 బైకులు మనయే. చలో అల్లుడు చిన్నల్లుడు అయితే మిడిల్లో కూర్చుని, ఇక నడిపల్లుడు అయితే ఊపుతా ఉన్నాడు బైక్ని. ఇంకా స్టార్ట్ కాలే కానీ ఊపుతూనే ఉన్నాడు దాన్ని. చలో స్టార్ట్ అయింది చిన్నల్లుడి నడిపల్లుడి అయితే.
ఇక్కడ వచ్చేసేది అంటే మనకి ఇది కార్డ్ ఉంటుంది అనమాట. కార్డ్తో స్వైప్ చేసుకోవాలన్నమాట ప్రతి గేమ్ కాడ. నడపలో ఉంది అయితే స్టార్ట్ అయింది. పెద్దలుడు అయితే ఇటు వచ్చిండు నడపడంలో, మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ గ్రీన్ బండ్ అయితే ఎక్కిండు. చిన్నలుడు చూడండి మొత్తం ఊపి వాడేస్తుంది బండిని అయితే. ఇక చిన్నోడు కదా నడపడానికి వస్తలేదు. వీళ్ళంతా అయితే జర వానుకురికి అలవాటు అయిపోతాయి అనమాట. ఇక పెద్ద నడపలుడు గ్రీన్ బండ్ అయితే ఎక్కిండు. మళ్ళీ చేంజ్ అయ్యారు అక్కడ నుండి ఇవతల సైడ్ అయితే వచ్చిండు మనోడు. మొత్తం తిప్పి వాడేస్తాడు కదా. ఎయ్ మొత్తం పండబెట్టి నడుపుతుండు బండిని అయితే. ఈ నడపల్లి పేరు వచ్చేసి మోహిత్ గౌడ్ అనమాట. కమాన్ మోహిత్. గుద్ది పడేసిన, యాక్సిడెంట్ చేసేసిండు, ఘోరంగా యాక్సిడెంట్ చేసిండు మనోడైతే. తను తిప్పి తిప్పి నడుపుతూనే ఉన్నారు ముగ్గురు అల్లుళ్ళు అయితే. చలో 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 ఫస్ట్ పోవాలా మనమే. ముందలపై లేపమని నడుపుతుండదు అల్లుడు. చిన్నల్లుడు మొత్తం గాలిలోనే పోతుండు కదా. ఘోరంగా యాక్సిడెంట్ అయింది మళ్ళీ అయితే. చలో 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 చలో. ఒక అల్లుంది, ఇద్దరు అల్లుంది అయితే గేమ్ ఓవర్ అయిపోయింది. ఇక డిస్ప్లే పైన టైం 1 minute ఉంటుంది అనమాట. కరెక్ట్ గేమింగ్ టైము డిస్ప్లే మీద కనిపిస్తుంది అనమాట ఆడ. చలో బాబా ఘోరంగా కింద పడిందిగా. కానీ అల్లుడు టైం ఉంది ఇంకా 23, 22, 21 seconds పడుతున్నాయి. చలో చలో ఫినిష్ కావాలా. రైట్ ఫినిష్ 14th ర్యాంక్. రై సూపర్. చలో ఇక నెక్స్ట్ వేరే గేమ్ అయితే వెళ్ళిపోదాం. పాపనైతే దీనిపైన అయితే ఎక్కిచ్చేసినాం. ఇక అల్లుడికి ఎక్కుతున్నాడు, దాని అయితే ఎక్కిచ్చేసిన అల్లుడిని. ఇద్దరైతే ఫుల్ ఖుషిగా. ఇక ఇది కాదని ఇక వేరే గేమ్ అయితే ఆడిపించాను అనమాట. జస్ట్ దీని మీద అయితే కూర్చోబెట్టినాం. ఇదైతే స్టార్ట్ కాలేదు, జస్ట్ ఎక్కుతా అంటే ఎక్కిపించాను అనమాట. ఇక దీని పక్కన ఉయ్యాల ఇట్లా జస్ట్ ఊగుతుంది అనమాట. దాని మీద ఎక్కి నించుంటా అంటది ఊకే. ఇక ఉయ్యాలదైతే ఎక్కిచ్చేసినాం అనమాట. ఇది ఉయ్యాల జస్ట్ అది పైకి కిందికి ఊగుతూ ఉంటుంది అనమాట. అంతే, చిన్నపిల్లలకి అనమాట ఇది. ఇక మా పాపకి ఎక్కించాం. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న జెయింట్ వీల్ అనమాట. నేనేమనుకున్నా ఇది ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది ఏమనుకున్నా. ఆ సీటు ఊగుతుంది కదా, అట్లా అని కూర్చోబెట్టినా. అది అట్లా కాదంట, మొత్తం రౌండింగ్ తిరుగుతుంది అనమాట. ఇది చిన్న జెయింట్ వీల్ లాగా మంచిగా ఉంది. మా పాప అయితే ఫుల్ ఖుషిగా ఒకటే నవ్వుడు. నేను భయపడుతుందేమనుకున్నా కానీ మంచిగా ఆడుకున్నది. ఫుల్ అంటే ఫుల్ ఖుషితో అయితే ఆడుతుంది మా పాప అయితే. ఇక కొందరు పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు, కానీ మా పాప అయితే ధైర్యంగా అయితే కూర్చుంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఫుల్ ఖుషి అయ్యి చూస్తుంటే మనకే భయం అవుతుంటుంది అనమాట ఏడ కింద పడుతుంది అని. కానీ దానికి బెల్ట్ ఉంటుంది అనమాట, మనం బెల్ట్ పెట్టుకోవచ్చు కింద పడకుండా. బెల్ట్ లేకుండా జారి కింద పడతారు. పర్లేదు, మా పాప అయితే ధైర్యంగా అయితే కూర్చున్నది. ఫుల్ హ్యాపీ. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. అండ్ నెక్స్ట్ అయితే మా చిన్నాళ్ళూరికి ఎక్కించినాం అనమాట. ఇక 5 years అబో అనమాట. అది 5 years కన్నా ఎక్కువ కూర్చోవద్దు, ఊడి కింద పడుతుంది. ఇక మా వాడుగా ఎక్కుతా అంటే ఎక్కిచ్చేసినాం. ఇక మనోడైతే పుష్పలాగా ట్రై కూర్చొని కాలేసుకొని ట్రై చేద్దామని చూస్తున్నాను కానీ కాలేదు. ఫుల్ ఖుషి మా అల్లుడైతే. గడికి భయపడతా ఉంటాడు కిందికి జారకుండా. కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అటు ఇటు ఎక్కువ ఊగుతుంది అనమాట. అది ఫుల్ ఖుషితోనైతే ఆడుతుండు చిన్నల్లుడు.
మొత్తం ఉయ్యాల ఊపినట్టు ఊగుతుండు మొత్తము. కాలు మీద కాలు వేసుకుందామని చూస్తున్నా కానీ అయితలేదు. వద్దురా బాబు ఆపండు అని మొక్తా ఉంటాడు మాలోడైతే. పుష్ప తగ్గేదేలే. ఇక మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది మాలోడు. ఇక మా పాప అయితే ఇంకొక గేమ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఆమె సైజుకి తగ్గట్టు అయితే ఒక స్టీరింగ్ అయితే దొరికింది తిప్పనీకే. మంచిగా అయితే తిప్పుతూ ఉంది, ఆడుకుంటా ఉంది. జస్ట్ గేమ్ అయితే ఆడేది ఏం లేదు కానీ జస్ట్ అది తిప్పుకుంటా సరదాగా ఆడుతూ ఉంది. ఇక ఫుల్ ఎంజాయ్ అన్నమాట. తిప్పుతుంది టూర్కి వస్తుంది, తిప్పుతుంది టూర్కి వస్తుంది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది తిప్పుకుంటా అయితే. పో మాడుకో పో. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీ పవర్ అనమాట. ఇది అందరికి తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పిక్చర్ అనేది. మనకి ఏది కావాలా, అర్రరా లేకుంటే ఇట్లా భయంకరంగా కొండలో పోయేటట్టు మంచులో పోయేటట్టు అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఇక మన వాళ్ళు అయితే జస్ట్ కొద్దిగా అర్రర్ అయితే సెలెక్ట్ చేసుకోరు. ఇక అయితే ఇక కళ్ళకి పెట్టేసుకుంటారు. ఇక మొత్తం మనం లైవ్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట అది పెట్టుకుంటే. అందులో అది సీటు ఊగడం లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక మన మీదనే పడినట్టు మన దగ్గరికి వచ్చినట్టు అయితే ఉంటుంది. ఇక మన వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు. ఇద్దరికే చేసి ఒకటి పని చేస్తున్నాడు అనమాట. అట్లానే వీళ్ళిద్దరిని ఎక్కించినాం. అది వర్కౌట్ లేదంట మూడోది. వీళ్ళిద్దరిని అయితే ఎక్కిచ్చేసినాం అనమాట. ఇక కొద్దిసేపట్లో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. చలో ఓకే, స్టార్ట్ అయిపోయింది. చూడండి అవి మన మీద పడినట్టే ఉంటాయి చూడండి. వాళ్ళు లోపల ఏం చూసేది అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ డిస్ప్లే పైన. ఇక వాళ్ళకైతే ఇక మొత్తం ఘోరంగా ఉంటుంది, వాళ్ళే వెళ్తున్నట్టు ఉంటుంది. ఇక మనకు కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇక ఫుల్ ఖుషి, ఫుల్ ఎంజాయ్. భయపడుతూ అయితే ఉన్నారు తల కిందకి వేసుకొని. అమ్మో నా వచ్చారా అనుకుంటా భయపడకుండా చేరారు. ఇటువంటి అడ్వెంచర్ అయితే మనం అయితే ఎప్పుడు చేయలేదు. ఇట్లా పెట్టుకోలేదు, ఇది ఎప్పుడు ఎక్కలేదు అనమాట. మనం ఒకసారి ట్రై చేయాలి. ఇదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి నోరు తెలిసిండు అల్లుడైతే కిందికి వచ్చేసింది. మళ్ళీ మనోడికి ఒకసారి టెస్టింగ్ చేసినాము, అసలు కింద బయట చూస్తున్నా దాన్ని చూస్తున్నా అనేది. సరే ఇక మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తారు మన వాళ్ళు. అండ్ మొత్తానికి అయితే నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్లు గేమ్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇదైతే చాలా ఘోరం అసలు. ఇది గేమ్ వచ్చేసి 60 రూపీస్, 50 రూపీస్. ఇది ప్రతి ఒక్క గేమ్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి అయితే 60 రూపీస్. 60 రూపీస్కి అయితే మనకి ఎన్ని చాక్లెట్ వచ్చాయో చూసే షాక్ అవుతారు అనమాట. ఇదేం లేదు, జస్ట్ బటన్ నొక్కాలా, అది ఇట్లా మన జేసీబీ లాగా తీసేదానిలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న పాప అయితే ఆడుతుంది. ఆ బాల్స్ అన్ని అందులో వేయాలన్నమాట. నెక్స్ట్ మన వాళ్ళు ఆడతారు, చూపిస్తుంది. ఇది వచ్చేసి మన జేసీబీ లాగా దాని చాక్లెట్స్ తీసుకొచ్చి దాని మీద వేసేది, అది దొబ్బుతుంది అనమాట. ఎన్ని చాక్లెట్లు పడితే అన్ని
అవి మనకనమాట. చూడండి అది ఆ చాక్లెట్ని తీసుకొచ్చి దాని మీద వేస్తారనమాట. అది అట్లా తీసుకెళ్ళి దాని మీద వేస్తుంది. ఇక జస్ట్ అది పుష్ చేస్తుంది అనమాట చాక్లెట్లు. ఇవి చూడండి, ఇక ఎన్ని చాక్లెట్లు పడితే అన్ని మనకే అనమాట. చూడండి పడినాయి చాక్లెట్లు అయితే పడినాయి. చూడండి ఎన్ని వచ్చినాయి అనేది. ఘోరం అసలు. ఇక మళ్ళీ పుష్ చేస్తే మళ్ళీ పడతాయి అనుకున్నాం కానీ పర్లేదు. చాక్లెట్ అయితే ఘోరంగా పడినాయి మనకైతే. చూడండి ఇప్పుడు అందులోకి వెళ్ళి తీసి చూపిస్తాడు. చూడండి ఓన్లీ 3 చాక్లెట్సే వచ్చినాయి అనమాట. తీసి చూపిస్తారు చూడండి. పెద్ద చేతిలో 2, ఇంకొక చేతిలో 1. ఈయన చేతిలో 2 ఉన్నాయి, ఈయన చేతిలో 1 ఉంది. ఓన్లీ 3 చాక్లెట్లు మాత్రమే వచ్చినాయి కూడా 60 రూపీస్కి. ఘోరం అంటే ఘోరమైన గేమ్ ఇదైతే. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి అయితే బంపర్ కార్ అనమాట. ఇదైతే కార్ రేసింగ్. ఇదైతే మేము ముగ్గురం అయితే ఆడుతున్నాము. 2 అల్లుడు, పెద్ద అల్లుడు, నడుపు అల్లుడు, నేను ముగ్గురం అయితే ఆడుతున్నాము. ఇక చిన్నోనికైతే అలవ్ లేదనమాట ఇది. అట్లనే మేము ముగ్గురం అయితే ఆడుతున్నాము. ఇది చలో అల్లుళ్ళు, చలో కూర్చొని దీని మీద అయితే కూర్చొని అయితే ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాం మనం. దానిలో ఓన్లీ ఎక్సిలరేటర్ ఉంటుంది, దాన్ని నొక్కి బట్టి స్టీరింగ్ తిప్పాలన్నమాట. ఇక మా చిన్నలోనికి అయితే ఈ కార్ అయితే నచ్చలేదు, మళ్ళా రెడ్ కార్కి వెళ్ళిపోతున్నాడు. ఇక వాడైతే అట్టయితే వెళ్ళిపోతున్నాడు. అట్లానే ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాం. ఏముండదు, మనకేమైనా డౌట్స్ ఉంటే మనోడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడ ఉన్న వర్కర్స్ ఎట్లా నడపాలి ఏంది కథ అనేది. ఇక 1 నిమిషంలో అయితే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఇక మా అల్లుడు అయితే తెగ తిప్పేస్తుండే. చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది వెహికల్స్ ఇవైతే. ఇద్దరు కలిసి నన్ను గుద్దేస్తారు. ఘోరంగా యాక్సిడెంట్లు అయితే అవుతాయి ఇలా. ఇక మా అల్లుని కార్ అయితే ఇరుక్కపోయింది ఆడ. జర మా అల్లుని కార్ అయితే డిచ్ అయితే ఇచ్చేద్దాం, మళ్ళీ ముందుకైతే మూవ్ అయిపోతుంది. ఆగిపోయింది అనమాట. చలో రైట్ డిచ్ ఇచ్చేసినాం, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక మా చిన్నాళ్ళుడు అయితే గడికి వచ్చి గుద్దుతూ ఉంటాడు. మొత్తం రఫ్ ఆడిచ్చేస్తారు కార్లను అయితే. మొత్తం గిర్ర తిప్పవాటే మా అల్లుడైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేము ముగ్గురం అయితే చాలా ఎంజాయ్ చేసినాం గేమ్ అయితే. మీరు ఒక చూసి అయితే ఎంజాయ్ చేయండి. చూడండి అక్కడ ఎక్సిలేటర్ మీద దిగేది నేనే. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా. అతడి సినిమాలో ఎక్సిలేటర్ సీన్ ఉంటుంది కదా, అది తీద్దామని వెళ్ళినా కానీ కాలేదు. ఒక ఆంటీ అయితే అడ్డం వచ్చింది. చూడండి ఆ ఆంటీ ఎవరో కాదు,
మంచిగా వచ్చే టైంలో ఆంటీ వచ్చేసి అడ్డం వచ్చి నిలబడింది చూడండి. జస్ట్ నా తలకే వెళ్ళింది, అడ్డం వచ్చి నిలబడింది. ఇక అట్లనే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి అయితే మా అల్లుళ్ళతో సహా వెళ్తున్నాం మన కిందికి. ఇది చూడండి, ఇక్కడ ఉన్న అల్లుళ్ళు ముగ్గురు అయితే ముందర ఉన్నారు నా ముందర. ఇక ఫస్ట్ అయితే మా అల్లుళ్ళ అయితే ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ మా అల్లుళ్ళ ఎంట్రీ వీడియో అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వీళ్ళ తర్వాత మనం వచ్చేది. చలో నెక్స్ట్ అయితే ఇక నేనే కొద్దిగా బ్లాక్ అయితే వచ్చింది వీడియో. ఇక ఏదో ఫార్మాలిటీస్ కోసం అని పెట్టిన వీడియో తీయకుండా, అంటే డిలీట్ చేయకుండా పెట్టినా అనమాట. ఇలా కొద్దిగా బ్లాక్ వచ్చింది అది. ఓకే పర్లేదు ఒక అడిగైతే. ఇక తర్వాత వచ్చేసి అయితే ఇది వచ్చేసి అందరూ పెద్దవాళ్ళు ఆడేది. చిన్నపిల్లలకు ఉన్నాయి గేమ్స్ ఇక్కడ. ఇది ఇంకొక లాబీ అనమాట, గేమ్స్ క్లబ్ ఇంకొకటి ఇది. అది వచ్చేసి అక్కడ చిన్నపిల్లలు అన్నీ, ఇక్కడ వచ్చేసి పెద్దలు ఉంటాయి, చిన్నపిల్లలు ఇద్దరు ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ చాలా వరకు అయితే అన్నీ పనిచేస్తలేవు, 2-3 పనిచేస్తున్నాయి. ఇక ఆల్మోస్ట్ ఎదురుగా పనిచేస్తలేదు. అట్లానే ఇక జస్ట్ పట్టుకోండి వీడియో తీస్తా అని చెప్పిన అల్లుళ్ళకి పట్టుకొని అయితే తెగ ఫోజులు అయితే ఇచ్చేస్తారు ఆడుతున్నట్టు. ఆల్మోస్ట్ ఏం పని చేస్తారు అనమాట. ఇక్కడ ఓన్లీ 2-3 పని చేస్తున్నాయి. ఇక ఊరిక వేస్ట్. అట్లని ఇక జస్ట్ వీళ్ళ కాడికైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మళ్ళీ ఇంకా చిల్డ్రన్స్ గేమ్స్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. అండ్ గేమ్ వచ్చేసి పైనుండి బాల్స్ పడతాయి అనమాట. ఆ బాల్స్ అన్నీ తీసి అందులో స్కోర్ పెరుగుతూ ఉంటుంది. ఆ పైన చూడండి 1 అని ఉంది, 2 వచ్చింది, 3, 4, 5, 6, 7 అట్లా బాల్స్ వేసే కొద్దీ స్కోర్ అనేది పెరుగుతాయి అనమాట. బాల్స్ పైకి వెళ్ళి పడతా ఉంటాయి. వీళ్ళు అందులోకి బాల్స్ వేస్తూనే ఉండాలి. అట్లని ఇక నడిపాళ్ళు చిన్నాళ్ళు అయితే ఇలా గేమ్స్ ఇద్దరు అయితే కలిసి ఆడుతారు. యాక్చువల్లీ ఇది ఒక్కరికే ఛాయిస్, కాకపోతే ఆ చిన్నోడని ఇద్దరిని పంపించేసినాము. ఓకే అన్నాడు అక్కడ ఉన్న వర్కర్ అయితే. ఇద్దరైతే రఫ్ ఆడిచ్చేస్తారు గేమ్స్ అయితే. గేమ్ ఓవర్ అయితే అయింది. ఇక వీళ్ళ స్కోర్ వచ్చేసి అయితే 54 అయితే చేసారు. నెంబర్ 1 ర్యాంకింగ్ నెంబర్ 1 అంట. గ్రేట్, అసలు ర్యాంకింగ్ నెంబర్ 1 వచ్చింది, 54 స్కోరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కప్పలు బ్యాక్ కప్పల గేమ్ అనమాట ఇది. ఇక మా చిన్నాళ్ళుడు అయితే గేమ్ ఒక్కడే ఆడుతుండు, రఫ్ ఆడించేస్తుండు మొత్తం. కప్పలను యాష్ వాడేస్తుండు. ఈ పైకి వస్తూ ఉంటే వాటిని కొట్టాలా, తగిలితే ఒక పాయింట్ అనేది. అట్లా ఎన్ని కప్పాలని కొడితే అన్ని పాయింట్స్ వస్తాయి. ఇక మా నావనికి అయితే ఒక చేతిని కొట్టడానికి వస్తాయి, 2 చేతులు వాటి ఉపయోగించిన బలం మొత్తం పగలగొట్టేటట్టు ఉంది దాని అయితే. కప్పాలను కొట్టాలంటే మొత్తం గట్టిగా కొట్టేస్తుండే వాటిని. ఇక మొత్తానికైతే రఫ్ ఆడిచ్చేస్తుండే గేమ్ని అయితే. కానీ పండవ అండ్ ఇది వచ్చేసి మాల్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. కింద ఇది వచ్చేసి ట్రైన్ అనమాట. ఇది మొత్తం ఇది ఎక్కినాం అనుకో మొత్తం తిప్పుతాడు అనమాట. మాల్ మొత్తము పైన కాదు, ఓన్లీ కిందనే రౌండ్గా తిప్పుతాడు అనమాట. బాగుంటుంది ట్రైను, అందరికి అలా ఇది ఎక్కొచ్చు. ఇక అన్ని గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా అల్లుళ్ళకి అయితే ఆకలి అవుతుందంట. ఇక ఈ మాల్లోనే ట్రైన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చలో. ఇక మా అల్లుళ్ళు తిందాం అన్నాగానే ఇక హుషారుగా బయలుదేరుతారు. ఫుల్ హ్యాపీ. ఇక బిర్యానీ తిందామంటే కథం ఫుల్ హ్యాపీ అనమాట. ఇదే అనమాట మహారాజ్ ఎక్స్ప్రెస్ అనమాట, ట్రైన్ రెస్టారెంట్. వెల్కమ్ అని చెప్తుంది మా అల్లుడు. మహారాజ్ ఎక్స్ప్రెస్ అనమాట. మూవీ మ్యాక్స్ 2 ఆపోజిట్ ఉంటాయి అనమాట. ఈ రెస్టారెంట్ మూవీ మ్యాక్స్ 2 ఆపోజిట్ ఉంటాయి. ఇది ట్రైన్ రెస్టారెంట్, దీనికి ఆపోజిట్ మూవీ మ్యాక్స్ ఉంటుంది. చూడండి, ఆపోజిట్ మూవీ మ్యాక్స్, ఇటు సైడ్ ఏమో రెస్టారెంట్. చలో ఇక లోపలికైతే వెళ్ళిపోదాం మనం.
దీని ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చి వెళ్ళాలి. కొద్దిగా ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే దీని ఎంట్రన్స్ ఉంటుంది. దీని ఎంట్రన్స్లో కూడా పేరు మహారాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రెస్టారెంట్. చలో లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక మేము నలుగురం అయితే ఎటు సైడ్ కూర్చున్నాము. చూడండి ట్రాక్, రైల్వే ట్రాక్ మొత్తము. హాయ్ చెప్పండి రా. మా చిన్నోడు అయితే మాకు ఆపోజిట్ అయితే కూర్చుండు. చూడండి ఇక ప్రతి ఒక్క టేబుల్కి అయితే ఇలా రైల్వే ట్రాక్ ఉంటుంది. ప్రతి ఒక్క టేబుల్కి ఉంటుంది రైల్వే ట్రాక్. ఇక మనం ఆర్డర్ చేసుకుంటే ఇక రైల్ మీద వచ్చి మనకి అందిస్తాయి అనమాట భోజనము, బిర్యానీ కానీ ఎనీథింగ్ అన్నీ రైల్వే ట్రాక్ నుండే వచ్చేస్తాయి అనమాట. అన్నీ మనకి రైలు తెచ్చిపోతుంది అనమాట. ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసి వెళ్తుంది, రిటర్న్ వెళ్ళిపోతుంది. చూడండి రైలు. మా చిన్నోడు అయితే ఫుల్ ఖుషి అవుతుండ్రు రైలుని చూసి. అట్లా రిటర్న్ వెళ్ళి మళ్ళీ మనకైతే తెచ్చిస్తారు అనమాట. చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసి పెట్టారో. రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేది మనకే అనుకున్నాను డెలివరీ రైల్లో, కానీ కాదు, మనకు ముందున్న వాళ్ళకైతే వెళ్ళిపోయింది అక్కడ. మా అల్లుడు అయితే షాక్ అయ్యింది మాకు కాదని. ఇక ఇప్పుడు వచ్చేసేది మనకే వచ్చేసింది. చూడండి మన ఫుడ్ అయితే వచ్చేసింది. చూడండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. మా అల్లుడు అయితే చూడండి దాన్ని టచ్ చేద్దామని చూస్తుండు, ఫుల్ ఖుషి అవుతాడు. చూడండి ఎట్లా వస్తుండు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి గేమ్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి గేమ్స్ ఆడుకోనికి అమౌంట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ప్రతి ఒక్క గేమ్ కార్డ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక కార్డ్ ఇస్తారు మనకి. ఆ కార్డుకి మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. 1000 రూపీస్ చేసుకుంటే మనకి 100 రూపీస్ యాడ్ అయ్యి 1100 వస్తాయి. 1500 చేసుకుంటే 1750 రూపీస్ వస్తాయి. అండ్ 2000 చేసుకుంటే 2500 వస్తాయి. 3000 రీఛార్జ్ చేసుకుంటే 3750 అయితే వస్తాయి. ఇట్లా బోనస్ వస్తాయి అనమాట. టోటల్ క్రెడిట్ అయితే మీకు ఆ కార్డులో క్రెడిట్ చేసి ఇస్తారనమాట మనకి బిల్లు అమౌంట్ మొత్తం మనం పే చేసినట్టువి. ఇక మనం అక్కడ గేమ్ దగ్గరికి వెళ్ళి పే చేసుకొని ఆడాలన్నమాట. అట్లా ఉంటుంది ఇది. ప్రతి ఒక్క గేమ్ కార్డ్ వచ్చి మనం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్డు ఇస్తారు, కార్డుని స్కాన్ చేస్తే అయిపోతుంది అనమాట. గుడ్ నైట్ అందరికీ. ఇంటికైతే వచ్చేసిన మొత్తానికి అయితే టైం వచ్చేసి అయితే 11:30 అవుతుంది. ఓవర్ టైం అయితే అయింది. ఇక మన వాళ్ళు అయితే గేమ్స్ మొత్తం ఆడారు. అందులో అన్ని గేమ్స్ ఆడారు, కార్డ్ గేమ్స్తో సహా అన్ని గేమ్స్ అయితే ఆడారు. ఇక మొత్తానికి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసారు. అట్లాగే అక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉంది ఎక్స్ప్రెస్ది. అక్కడ వెళ్ళి భోజనం చేసేసి మంచిగా బిర్యానీ అయితే తినేసినాం. చలో అల్లుండ్లు ఇక్కడ పోయిర్రా. ఏమో ఎట్లా ఎంజాయ్ చేసిర్రా? మొత్తం ఫుల్ చేసిరా? నిజం చెప్పుర్రా. చిన్నాలుడు నువ్వు ఎట్లా చేసినారా? ఫుల్ చేసిన ఎంజాయ్. బిర్యానీ తిన్నావా మంచిగానే? నువ్వు మీర్రా? ఓకే మరి రే మా సబ్స్క్రైబర్స్ కి గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మా మామ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసిరా మా అల్లుళ్ళు అయితే మొత్తానికి అయితే చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అయితే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి గుడ్ నైట్ అందరికి. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.